నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ₹1,50,00,000 నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎడిబిడి తాండా, ఎడిబిడి, కిష్టాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన. దశల వారీగా గ్రామాల అభివృద్ధి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి. దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఎమ్మెల్యే పావర్ రామారావు పుటెల్. బాసర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ పోగుల రాజేశ్వర్. హర్షం వ్యక్తం చేసిన రైతులు. ₹1,50,00,000 నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే పావర్ రామారావు పుటెల్. ఎడిబిడి తండాలో ₹32 లక్షల నిధులతో జగదాంబ మాత సేవాలాల్ ఆలయ నిర్మాణానికి, ₹40 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సమైక్య భవనం, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఎడిబిడి గ్రామంలో గోదాం ₹30 లక్షల నిధులతో గోదాం నిర్మాణానికి భూమి పూజ, మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించారు. కిష్టాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనాలను ప్రారంభించారు. ₹1,50,00,000 నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎడిబిడ్ తాండా, ఎడిబిడ్, కిష్టాపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రామాన ఘనస్వాగతం పలికిన ప్రజలు. దశల వారీగా గ్రామీణ సమస్యలు పరిష్కరించడమే తన ధ్యేయమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే పావర్ రామారావు పుటెల్ అన్నారు. ముదోల్ మండలంలోని ఎడిబిడి తాండాలో ₹32 లక్షల నిధులతో నిర్మించనున్న జగదాంబామాత సేవాలాల్ ఆలయానికి భూమి పూజ, ₹40 లక్షల నిధులతో చేపట్టనున్న గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదేవిధంగా ఎడిబిడి గ్రామంలో ₹30 లక్షల నిధులతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి భూమి పూజ చేసి ₹10 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించారు. లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ₹20 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, ₹20 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనాలను ప్రారంభించారు. ముదోలు మండలంలో రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించడం జరిగిందని, పనులు సైతం పూర్తి కావడం జరిగిందన్నారు. కన్కాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తామన్నారు. దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని, లబ్ధిదారులు ఆందోళన చెందవద్దన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో ఇల్లు మంజూరు కాక ప్రజలు ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమేనని, అందరికీ ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. 3 సంవత్సరాల కాలంలో పెద్ద మొత్తంలో నిధులు తేవడం జరిగిందని, రాబోయే 2 సంవత్సరాల్లో అనుకున్న లక్ష్యం చేరుకునే విధంగా అభివృద్ధి చేపడతామన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామాన ఘన స్వాగతం లభించింది. మహిళా సమైక్య భవనాల నిర్మాణం కావడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబుతో పాటు ఆయా మండలాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధి ధ్యేయమని దశల వారీగా గ్రామాల అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే పవర్ రామరపుడు అన్నారు. ఎడిపిడి తాండా, ఎడ్బిడి, కిష్టాపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 10 సంవత్సరాల కాలంలో ఇండ్లు ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని దశల వారీగా అందరికీ ఇండ్లు ఇస్తామన్నారు. అనంతరం బైన్సా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు మాట్లాడారు. జగదంబ మాత గుడి కావాలి, సేవాలాల్ మహారాజ్ గుడి కావాలి అని కోరుకున్నట్ల సంవత్సరం కింద మనం ఈ ల్యాండ్ గురించి కూడా ఇప్పుడు రాజేష్ బాబు గారు డీటెయిల్ గా చెప్పారు. వాస్తవంగా ఈ ల్యాండ్ మనకు చాలా కష్టంగా కలెక్టర్ ఆఫీస్ దాకా పోయి ఈ ల్యాండ్ మనం అక్వైర్ చేస్తున్నాం. ఈరోజు గుడి రాదని మీకు అనిపించింది, గుడి చేస్తానని నాకు అనిపించింది. ఖచ్చితంగా గుడి చేశాను. ఈ కాంట్రాక్టర్ కూడా తొందరగా చేయాలని ఈ సభా వేదిక మీద తహసీల్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాని తర్వాత మీ డిమాండ్ వరకు గోడౌన్స్ కూడా తొందరగానే మీకు శాంక్షన్ ఇప్పిస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత నేను గెలిచి 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరం లోపట్లో మీకు 6,82,00,000 శాంక్షన్ చేపించాము. టెంపుల్ 32 లక్షలు, గ్రామ పంచాయత్ బిల్డింగ్ 20 లక్షలు, వివో బిల్డింగ్, వివో షెడ్ 20 లక్షలు. మొన్ననే సర్పంచ్ చెప్పిన దానికి సీసీ రోడ్లు కూడా 10 లక్షలు పెట్టాను. అదేవిధంగా పెద్ద పని అంటే ఎడ్బిట్ తాండా నుంచి తరుడ రోడ్డు 6 కోట్ల రూపాయలు పెట్టి సగం ఎడ్బిట్ దాకా అయిపోయింది. అక్కడ కూడా ఈ దసరా నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డాంబర్ దొరకలేదు. రాయపూర్ కాండి ఏదైతే రోడ్ ఇప్పుడు హ్యామ్లో శాంక్షన్ అయింది, అది డబుల్ రోడ్ 5.5 మీటర్ చేయాలని మీ కోరిక వరకు నేను నెక్స్ట్ మండే ట్యూస్డే హైదరాబాద్ పోతున్నాను. మంత్రి గారు మేడంకు మాట్లాడి దానికి ఏ విధంగా సెట్ చేయాలో ఆ విధంగా సెట్ చేస్తానని ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాను. 2.5 సంవత్సరం లోపట్లో నేను జగదంబ మహారాజ్, శివలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో దాదాపు 250 కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీరాజ్లు అనుకోండి, ఆర్ఎండ్బీలు అనుకోండి, ఐటీడీఎల్ అనుకోండి, 250 కిలోమీటర్లు రోడ్ శాంక్షన్ చేయించినాను. ఖచ్చితంగా ఈ దసరా లోపట్లో అన్ని విధాలుగా ఈ రోడ్స్ పూర్తిగా అవుతాయి. 10 సంవత్సరాల లోపట్ల మీరు చూస్తున్నారు ఏ రోడ్డు కూడా డెవలప్మెంట్ కాలేదు. ఆ ప్రతి జీపీలోనూ వివో బిల్డింగ్, వివో షెడ్, గ్రామ పంచాయత్ బిల్డింగ్, సీసీ రోడ్లు అన్ని విధాలుగా అది నా శాయశక్తితో 100 కోట్ల కన్నా పైన ఈ ఫండ్స్ తెప్పించి ఈ ఏరియాకు డెవలప్ చేస్తున్నాను. వడతాల నుంచి అబ్దుల్లాపూర్ రోడ్ మీకు అవసరం ఉంది, మీకు ఇక్కడ పోతే కావాలా, నేను ఏలాల తాలూకాలనే ఉద్దేశంతో నేను రాజకీయంలో రాలేదు. మీకు తెలుసు వాళ్ళ కుటుంబం రాజకీయంలో ఉండే, వాళ్ళ బ్రదర్ రాజకీయంలో కొద్దిగా వెనుకడుగు వేస్తున్నాడు, పట్టించుకుంటలేరు అని చెప్పి కార్యకర్తలంతా ఆయన దగ్గర పోతే నేనున్నా, మా తమ్ముడు మీకు పట్టించుకోకపోయినా నేనున్నా కదా మీకెందుకు అని చెప్పి ఒక వాళ్ళ భరోసా కోసం ఆయన మెయింటైన్ చేస్తున్న క్రమంలో పోయిన 13 సంవత్సరాల కింద 12 సంవత్సరాల కింద పుష్కరాలు వస్తే ఈ బ్రహ్మేశ్వర పుష్కరాల్లో అన్నదానం నుంచి ఆయన బయటకు రావడం అయింది. అక్కడి నుంచి ఆయన చేస్తున్నటువంటి సేవలు, కోచింగ్ సెంటర్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, దాంతోనే ఆయన ఫేమస్ అయిపోయి ఆయనకు ఒకసారి కాంగ్రెస్ టికెట్ మీద ఆయన గెలవలేకపోయినా నిత్యం ప్రజలలో ఉండి 5 సంవత్సరాల్లో మొన్న అందరి ఆశీర్వాదంతో, అందరి సపోర్ట్ తోని ఎమ్మెల్యే అయింది. నేను ఎమ్మెల్యే ప్రజలు నాకు చేసిర్రు, ఇది పదవి శాశ్వతం కాదు, 10 సార్లు ఎమ్మెల్యే అయితేంది, నేను ఒక్కసారి ఎమ్మెల్యే అయితేంది, నేను చేసి చూపిస్తా అని ఒక ఉద్దేశంతో అందరినీ ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయినప్పటికీ అందరి సలహాలు సూచనలు తీసుకొని అధికారులందరినీ కూడా కలుపుకొని ఈ తాలూకాలో డెవలప్మెంట్ కి ఆయన మొత్తం పరుగులెత్తిస్తున్నారు. మీకు తెలియంది కాదు మీ రోడ్ పరిస్థితి ఎట్లా ఉండే, ఈ నుంచి మీరు ఎడిబిడి పోవాలంటే రోడ్ పరిస్థితి ఎట్లుండే, ఇటు మీరు అబ్దుల్లాపూర్ పోవాలంటే రోడ్ పరిస్థితి ఏముండే, ఇవన్నీ కూడా ఆయన ప్రయత్నములో భాగం. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఎడిబిడి తాండా నుంచి రాయపూర్ కాలనీ వరకు కూడా రోడ్ మంజూరైంది. ఎమ్మెల్యే గారు హ్యామ్లో ఫస్ట్ ఫేజ్ లో పెట్టినందుకు మనమందరం కూడా చప్పట్లతో ఆయనకు ధన్యవాదాలు తెలుసు. కానీ ఒక రిక్వెస్ట్ సార్, ఈ సింగిల్ రోడ్ సరిపోదు మాకు, ఇంటర్ మండల్ రోడ్ ఇది, దీన్ని 5.5 మీటర్ గా మీరు
కంపల్సరిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీరు సెక్రటరీని కలుస్తారా, సీతక్క మంత్రిని కలుస్తారా, రమ్మంటే మేము కూడా వస్తాం. కానీ ఇదొక్కటి ఎల్వత్ లాంటి తక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు, అది ఇంటర్ మండల్ రోడ్ అని ఇంటర్ స్టేట్ రోడ్ అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా ఇంటర్ మండల్ రోడ్ కానీ మరి అక్కడ మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకపోవడం వల్ల 3.75 వచ్చింది. మా లోకేశ్వరం వేయి గారు ఇక్కడే ఉన్నారు. మరి మీరు దానికి రిమార్క్స్ మీ సీనియర్ ఆఫీసర్లతో తీసుకొని ఇప్పుడే సర్వేలో రిమార్క్స్ రాయండి. ఇక్కడ రైస్ మిల్ ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ 2 రైస్ మిల్స్ ఉన్నాయి, దానికి లారీలు. ఖచ్చితంగా ఇంకా 2 సంవత్సరాలు ఉంది నాకు. ఈ ఎడ్బీడ్ పెద్ద చెరువులు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ సభాముఖం. అదేవిధంగా నిన్ననే నేను కామన్లో 4 వివో బిల్డింగ్ కట్టించాను. కామన్లో ఇక్కడ చుట్టాలు అక్కడ ఉన్నారు, అక్కడ చుట్టాలు ఇక్కడ ఉన్నారు. 4 వివో బిల్డింగ్ కట్టిండు. వివో షెడ్లు కూడా దానిపైన కట్టుకుంటాను. నేను నిన్న పోయినాను. కామోల్ వాసలు ఒకటే చెప్పింది, సార్ మా చుట్టాలు బంధువులు 7 బిడ్డలు చాలా ఉన్నారు, రాకడం పోకడం చాలా ఉన్నది, మాకు ఆ రోడ్డు కావాలని అక్కడ కామోల్ వాళ్ళు చెప్పింది. నేను రాజేష్ బాబుకి అడిగిన, ఈ కామోల్ నుంచి ఇక్కడ ఎడ్బీడ్ అనేది రోడ్ ఎక్కడో రాజేష్ బాబు నేను కారణం వచ్చేటప్పుడు ఇతను సంజాయించుడు ఇక్కడికి వెళ్ళి ఈ రోడ్ ఏదైతే స్ట్రేట్ ఉంది అది మన కామోల్ పోయే రోడ్. కానీ పెద్ద పెద్ద మన బ్రిడ్జెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆ పుష్పూర్ రోడ్. ఈ రోడ్డు ఖచ్చితంగా నా దృష్టిలో ఉంది. ఏడ్బీడ్ నుంచి కామూర్ వరకు కాదు, ఏడ్బీడ్ నుంచి బైస వరకు అయిపోతే మంచి ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ లో సెకండ్ లిస్ట్ లో పెట్టి ఇది పూర్తిగా 22 కిలో ఆ ఊళ్ళో 4 ఊరుకులు ఉన్నాయి, 4 పార్టీలు ఉన్నాయి. 4 పార్టీలు ఉన్నా కూడా అందరు ఒక జాగ్రత్త అయి 22 కిలోమీటర్ రోడ్ వేసుకున్నారు. అట్లా ఇక పొలంలో పోయేటోళ్లకు పార్టీ ఉంటుంది, పొలంలో పోయేటోళ్లకు రైతు సోదరులే. రైతు సోదరులు అందరు ఏకమతం కట్టి వచ్చి రాజేష్ బాబు అని అట్లా చేసుకుంటే మీ రోడ్డు మీకు అయిపోతుంది. దానికోసం నా అక్కడికి వెళ్ళి ఏమైనా సహాయ సహకారాలు అంటే ఖచ్చితంగా ఇస్తాము. మీరు ఐక్యత కానీ రైతులలో ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి సెకండ్ L1, L2, L3 ఈ 3 డివిజన్ లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కొందరు తప్పుతోని L3లా పడ్డాయి. ఆ L3లా తప్పుతోని పడితే కూడా సెక్రటరీ గారికి మన ఎంపీడీ గారికి చెప్పేసి మీరు పైన గిట్ట నిధులు గిట్ట పంపిస్తే అది L3ది L1 లో డైవర్ట్ చేయడానికి సిద్ధం ఉన్నాం. L2ది ఏదైతే ఉంది మీ మండల ఆఫీస్లోనే అక్కడ ఎంక్వైరీ చేసేసి L1 లో డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. కానీ మీరు ఒకటేసారి నాకు కాలేదు మాకు కాలేదంటే అట్లా ఎవరికి కూడా సాధ్యం లేదు. మనకు 4 పిల్లగాళ్ళు పుడతారమ్మా, 4 పిల్లగాళ్ళకు మనం సమానం ఇవ్వలేము కదా. 4 పిల్లగాళ్ళకు ఒకటి షర్ట్ ఇస్తాం, ఒకటి ప్యాంట్ ఇస్తాం, ఒకటి పుస్తకాలు కోసం పైసలు ఇస్తాం, ఒకటి బ్యాగ్ కోసం పైసలు ఇస్తాం. అందరికీ కూడా సమానం చేయలేము కదా. ప్రభుత్వం కూడా ఒకటేసారి గత 10 సంవత్సరాల నుంచి కాలేదు, ఇప్పుడు ఒకటేసారి కావాలంటే కష్టము. దశల వారీగా ప్రభుత్వం ముంగట వస్తుంది, చేస్తుంది. ఖచ్చితంగా అందరికీ ఇంద్రమ్మ హౌజెస్ ఏదైతే ఉన్నాయి ఇప్పుడు లేకుండా నెక్స్ట్ ఇయర్ లేకుండా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు 26 ఇచ్చిన ఏమన్నా సుమన్ గారు లిస్ట్ చెప్పారు, ఆ లిస్ట్ లో ఎందరు ఎలిజిబుల్ ఉన్నారో అందరికి ఇస్తాను. ఎవరికి ఇచ్చిండు ఎవరికి లేదు నాకైతే పేర్లు గుర్తుంటాయి, ఊర్లు గుర్తు, అది వాళ్ళకు ఇల్లు ఉన్నది లేదు గుర్తుండదు. అలా ఖచ్చితంగా ఇల్లు ఇస్తాను సభాముఖంగా తెలియజేస్తూ, వట్టి గొడవ చేసుకుని మాకు ఇల్లు రాలేదు అంటే నడతి. మీరు ఖచ్చితంగా మీకు ఏమైనా సమస్య ఉంటే నా దగ్గర రండి, నేను సమస్య సాల్వ్ చేస్తాను. లేకుంటే విలేజ్ లో వీడీసీ ఉంది, అంత పెద్ద వీడీసీ ఉంటుంది, గ్రామ సర్పంచ్ ఉంటాడు, మీ మహిళా సంఘాలు కూడా ఉన్నాయి, అందరితో కలిసి చేసుకోండి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మహిళల కోసం కూడా ఇప్పుడు ఇంకొక ఉన్నది యూనిట్ ఒకటే ఇక్కడ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, జీపీ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, గోడౌన్స్ కూడా సుమన్ గారికి చెప్పడం జరిగింది. అది కూడా ఎక్కడ ప్లేస్ ఉంది అక్కడ కూడా గోడౌన్స్ కడతామని తెలియజేస్తూ, బాసర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి సరఫరాను నూతనంగా ఎన్నికైన లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ పోగుల రాజేశ్వర్ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా సమస్య తలెత్తడంతో రైతులంతా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కలిసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ ప్రత్యేక దృష్టి సారించి వెనువెంటనే పనులు ప్రారంభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ₹1,50,00,000 నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎడిపిడి తాండా, ఎడిపిడి, కృష్ణాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన. దశల వారీగా గ్రామాల అభివృద్ధి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి. దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఎమ్మెల్యే పావర్ రామారావు పుటెల్. బాసర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ కోగుల రాజేశ్వర్. హర్షం వ్యక్తం చేసిన రైతులు. SS న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.